4 దశాబ్దాల ప్రస్థానం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవకతవకలు ఉంటూ ఉంటాయి. అంటే క్లుప్తంగా చెప్పడం కష్టమైనప్పటికీ కూడా అసలు దీని నెగ్గుకు రావడం మీకు ఎలా సాధ్యమైంది? నేనేం నెగ్గలేదు, ఆ, నా వేషం నెగ్గించింది. అరే నీకు కరెక్ట్గా చెప్పాలంటే నెగ్గుకు రావడానికి మనం పెద్ద పోరాడక్కర్లేదు. మనం అసలు దేనికి పనికొస్తామని మనకు ఒక జడ్జిమెంట్ మనకి ఉండాలి. అలా మనకు లేదంటే మనం వెల్ విషర్స్ ఎవరినన్నా కనుక్కోవాలి. నేను ఇలా ఈ పనికి వెళ్తున్నాను. ఇప్పుడు చదువుకున్నవాడు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటాడు, లేకపోతే ఏదో ఒక కోర్స్ చేయడానికి ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని నలుగురిని అడుగుతాం కదా. మన ఇండస్ట్రీలో కూడా వచ్చే ముందు అసలు మనం దేనికి పనికి వస్తామో ముందు మనకు జడ్జిమెంట్ ఉండాలి. మనకు అర్థం ఇచ్చాడు కదా దేవుడు. ఆ అర్థంలో చూసుకున్నప్పుడు నేను దేనికి పనికి వస్తాను, సావిత్రి గారిని అనుకోవడానికి లేదుగా. అలా అందుకని ఏంటంటే నేను ఫస్ట్ 2 హీరోయిన్లు వేసిన తర్వాత నా మెంటాలిటీకి హీరోయిన్ చేయడానికి నేను పనికిరానని నేను అనేసుకున్నాను. చాలా కష్టమైన డెసిషన్ కదా అంటే యాక్చువల్లీ ఇది. కాదు అంటే మీరు అప్పుడు ఇంకా చిన్నపిల్లే కాబట్టి. నేను చిన్నదాన్ని నేను, కానీ నాకు కొన్ని పరిస్థితులు నచ్చవు నా మనసుకి. ఎప్పుడు కూడా నేనేమంటానంటే దొంగతనం చేసినా కూడా మన మనసుకు నచ్చితేనే చేయాలి, ఎవరో చెప్తే చేయకూడదు. దానికి ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి, దానికి నచ్చాలి. ఆ వస్తువు మనకి నచ్చాలి, మన దగ్గరే ఉండాలి అనుకున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేయొచ్చు. అంటే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి మనం ఎవరం కాదు. బట్ నేను మాత్రం నేను అలా అనుకుని మా ఇంట్లో మా అమ్మగారు, నీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 4-5 క్యారెక్టర్లు మా అమ్మగారే నాకు. అమ్మ, నాన్న, అక్క, అన్న, ప్రేక్షకుడు, అన్నీ మా అమ్మగారు. ఎవరి గురించి అన్నా చెప్పాలంటే మా అమ్మగారి తర్వాతే చెప్పాలి, మా అమ్మగారికి ముందు చెప్పడానికి లేదు. ఎందుకు లేదంటే మంచి కానీ చెడు కానీ ఇది నువ్వు చాలా తప్పు చేసావే అలా అనకూడదు. తర్వాత నువ్వు టైంకి ఎందుకు వెళ్ళలేదు, నువ్వు ఫ్రీగా పని చేయట్లేదు కదా, వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది. ఇలా వర్క్ చేసే టైమింగ్ అను పనిచేసే టైంకి వేషం బాగాలేదే నీకు, ఎందుకు అందులో బాగా చేయలేదు అనేవారు మా అమ్మగారు. నేను ఎదిగి మనిషిని అయిన తర్వాత నాకు నేను నిర్ణయాలు తీసుకునే టైంలో కూడా వెన్నెముకలాగా ఆవిడే నిలబడ్డారు నాకు.